ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే చారిత్రాత్మక తీర్మానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో ప్రసంగించారు. అమరావతి భూ సమీకరణ విధానాన్ని ఒక వినూత్న ప్రయోగంగా అభివర్ణించిన ఆయన రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలు గొప్పవని గుర్తు చేశారు. శాతవాహనుల కాలం నుండి చరిత్ర కలిగిన అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం అమరావతికి చట్టబద్ధత కల్పించే అవకాశం రావడం అభినందనీయమని తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. మాట్లాడే అవకాశం నాకు స్థానిక శాసనసభ్యుడిగా మరొకసారి కలిగినందుకు ఆనందించాలో లేక మరలా 13 సంవత్సరాల తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిని మరలా తీర్మానం చేయాలనే సమావేశం పరిచయించడానికి విచారించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడుతున్నాం అధ్యక్ష. కాలం విధి బలీయమైనది అధ్యక్ష, దాన్ని ఎదుర్కొంటూ మామూలు విషయం కాదు. కానీ కారణ జన్మలు మాత్రమే దీన్ని సాధించడానికి అవకాశం అధ్యక్ష. అటువంటి కారణ జన్మలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సారథ్యంలోనే ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈ చారిత్రాత్మక తీర్మానంలో మనమందరం స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ తీర్మానంలో మనమందరం కూడా భాగస్వాములు అవటం మనందరి సుకృతం అధ్యక్ష. మొదటగా మనమందరం స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ తీర్మానంలో మనమందరం కూడా భాగస్వాములు అవటం మనందరి సుకృతం అధ్యక్ష. మొదటగా ఈ అంశం మీద సానుకూలంగా స్పందించి తిరిగి మరలా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి సారథ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. గొప్ప రాజుల్లో శాతవాహనులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఒక రాజ్యమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక సంస్కృతి, శిల్పకళా సంపద, అన్ని రకాలైన విశిష్టతలు కలిగి ఉన్న ప్రాంతం అమరావతి ప్రాంతం అధ్యక్ష. దీని పూర్వం ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని కూడా చెప్పేవాళ్ళు అధ్యక్ష. క్రీస్తు పూర్వం 230 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 230 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 వరకు శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అధ్యక్ష. శాతవాహనులు మొట్టమొదటి రాజధాని పైఠాన్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అంటే నేటి అమరావతిలో భాగమైన ధాన్య కటకం అంటే నేటి ధరణికోట అమరావతిని అనుకున్న అధ్యక్ష వేరొకరికి ఇస్తున్నారని రాసి పల్లాకి మనిషి భర్త కార్యక్రమం అనుకున్న ధరణికోట కేంద్రంగా పరిపాలన సాగించారు అధ్యక్ష. దీనికి ఆధారాలు చారిత్రక ఆధారాలు ఇతిహాసాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అదేవిధంగా మహాభారత యుద్ధంలో ఉంది. అంతేకాకుండా మైదవోలు స్కందవర్మ చేసిన మైదవోలు శాసనంలో తెలుగువారి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా శాతవాహనుల రాణి అయిన నానాఘట్ శాసనంలో ఈ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాదు కాళింగ దేశ రాజైన కార్వేల్ని హాతిగుంప శాసనంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో మౌర్య చక్రవర్తుల తర్వాత అశోక చక్రవర్తి కాలంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రులు సామంతులుగా ఉండేవారు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత శాతవాహనులు చాలా ఉత్కృష్టమైన పరిపాలన సాగించారు అధ్యక్ష. అందులో భాగంగానే ధాన్య కటకం నుంచి పరిపాలన సాగించారు. దాదాపు 3 వంతులు భారతదేశాన్ని ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా శాతవాహన పరిపాలన కాలంలో 3 వంతులు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం 3 వంతుల పరిపాలన కిందకు వచ్చింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది రాజులు తర్వాత విష్ణుకుండినులు కానీ, రెడ్డి రాజులు కానీ, విజయనగర సామ్రాజ్యం, ధాన్య కటకం అంటే చాలా ధనధాన్యాలతో వెలసిల్లిన ప్రాంతం అధ్యక్ష. అందుకనే కృష్ణానది తీరం ఉన్నది అధ్యక్ష. ఇది చారిత్రాత్మకంగా ఈ రకంగా ఉంటే భౌగోళికంగా భారతదేశంలో 3 వంతులు ఉంటే వీళ్ళ పరిపాలన. ఈ ప్రాంతంలో బౌద్ధ మతం చాలా గొప్పగా వెలసిల్లింది.
అందుకోసమే మనకి ఘంటసాల కానీ బట్టిప్రోలు కానీ ఈ రోజున అమరావతి సిఆర్డీ ప్రాంతంలో ఇన్వాల్వ్ చేశారు, అందులో భాగమైంది. అలాగే జైన మతం ఇక్కడ చాలా గొప్పగా ఉంది. దానిలో భాగంగా మా నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం వర్ధమానపురం అనే పేరుండేది, దాన్ని ఈరోజు వడ్డమాన్గా పిలుస్తున్నారు. వడ్డమాన్ జైన మతం ఉంది. తర్వాత వైదిక మతం ఇక్కడ ఉంది. తర్వాత శాతవాహనుల రాజులు వైదిక మతం ఆచరించారు, రాణులు బౌద్ధ మతం ఆచరించారు. అదేవిధంగా మరి హిందూ మతం కూడా చాలా గొప్పగా తర్వాత కాలంలో పరిడ వెళ్ళింది అధ్యక్ష. అందుకోసం ఈరోజు కనకదుర్గమ్మ దేవాలయం కానీ, అమరావతి అమరలింగేశ్వరం కానీ, ఇటువంటి అన్ని రకాల తర్వాత సుల్తాన్ల పరిపాలనలో కూడా ఈ ప్రాంతం ఉంది. అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల జాతులు, అన్ని రకాల మత ధర్మాలకు తెలిసిల్లిన ప్రాంతం అధ్యక్ష. అదే కాకుండా విజ్ఞానపరంగా, విద్యాపరంగా ఎంతో గొప్పగా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే మా ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడే. చైనీయ వివేకానంద రచనలో కూడా ఈ ప్రాంతం ఉంది. తక్షశిల, నలంద తర్వాత ఒక గొప్ప విశ్వవిద్యాలయం నాగార్జునుడి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నడిచింది. చైనా నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి వెళ్ళిన ప్రాంతం అధ్యక్ష. అటువంటి ప్రాంతం కాలక్రమేణా కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లో మార్పు కానీ, పరిపాలకుల్లో మార్పు కానీ రావటం, మనం ప్రజాస్వామ్యాన్ని ఆచరించడం, భారతదేశ రాజధాని ఢిల్లీగా ఉండటం, ఆంధ్ర రాష్ట్రం విభజన జరగడం, ఇవన్నీ కూడా అందరూ చెప్పారు అధ్యక్ష. ఇంక మనం ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పూర్వవైభవం, నేను ఇందాక చెప్పాను పురాణ పురుషులకు కానీ చాలా ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని. ఆంధ్ర రాష్ట్రం దురదృష్టవశాత్తు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే ప్రాంతాన్ని మరలా తిరిగి ఉత్కృష్టమైన ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అధ్యక్ష. 2014-19 ఇక్కడ నుంచి అసలు కథ, అమరావతి కథ, కొత్త అమరావతి కథ ప్రారంభమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా 16,000 కోట్ల రూపాయల పైగా లోటు ఉందని ఆనాటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఉన్న నరసింహన్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా, కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉందా, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉందా అనే పరిస్థితి నుంచి 16,000 కోట్ల రూపాయల లోటు నుంచి, మరి ఎలక్ట్రిసిటీ లోటు నుంచి కూడా దీన్ని 100 రోజుల్లోనే ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంలో డబ్బులు లేని రాష్ట్రంలో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఏ రకంగా రాజధాని నిర్మాణించాలి, అందుకని 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ పెట్టినప్పటికీ ఎప్పటికీ 10 సంవత్సరాలు అక్కడే ఉంటే ఈ ప్రాంతం కూడా మళ్ళీ తిరిగి అనాదరణకు గురవుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అధ్యక్ష. అమరావతి ప్రాంతానికి ఒక ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే అప్పటిదాకా ఉన్న చట్టం 2013 భూసేకరణ చట్టం అధ్యక్ష. ఈ భూసేకరణ చట్టం ద్వారా భూమిని సమీకరిస్తే రాజధాని ప్రాంతానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అధ్యక్ష. అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం భరించే పరిస్థితి లేదు. అందుకని ఒక అద్భుతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకున్నారు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ అంటే సమీకరణ అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా రైతులు భూమి కలిగిన వారు భూములు ఇవ్వటం, ఆ భూముల ద్వారా రాష్ట్ర అభివృద్ధి కోసం వారు సహాయం చేయడం, వారు చేసిన సహాయానికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా రైతులు కూడా లబ్ధి పొందేలాగా, అంటే విన్ సిచ్యువేషన్ అధ్యక్ష. ఉభయలు లబ్ధి పొందేలాంటి ఆలోచన విధానంతో ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆలోచనని అమలు చేయటానికి ఆనాటి మంత్రివర్గంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు నారాయణ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఆనాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమాశ్వరరావు గారు, ఇతర అందరూ కలిసి, ఇతర సభ్యులు కూడా కొంతమంది కలిసి ల్యాండ్ పూలింగ్ మీద రైతులను ఒప్పించడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా 58 రోజుల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా గ్రామాన నారాయణ గారు, కొత్తపాటి పుల్లారావు గారు, నేను గ్రామాన తిరిగి రైతులకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసి ఏ రకంగా అయితే రైతులను ఆదుకుంటే వారి సార్ ఆల్రెడీ 8 బిల్స్ ఇచ్చాను సార్. ల్యాండ్ పూలింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. సో దానికి రైతులకి ఏ విధంగా సహకరించారు,
దానివల్ల ఇది ఎలా సాధ్యమైంది అనేది తెలుసుకుంటే అధ్యక్ష కొద్దిగా ఇది అది ఆ రోజునున్న చౌదరి గారు చెప్పినట్టు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇప్పించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అధ్యక్ష